ఇక తెలంగాణలో సంచలనం రేపుతున్న హైడ్రా ఇప్పటి వరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా వార్షిక నివేదికను రంగనాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు. హైడ్రా చర్యల వల్ల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. ఇప్పుడు కొత్తగా ఫ్లాట్లు కొనేవారు జాగ్రత్తగా ఉంటున్నారని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారి చూపుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ తో పాటు బఫర్ జోన్ లో ఉన్న చెరువులతో కాపాడే దిశగా ఈరోజు కమిషనర్ చేస్తున్న వ్యాఖ్యలు ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం సైతం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎఫ్టీఎల్ తో పాటు బఫర్ జోన్లపై అవగాహన కల్పించే దిశగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు అనేక సమస్యలకు ఒక ముగింపు మాత్రం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటి మట్టుకు హైడ్రా పరిధిలో అన్ని చెరువుల అక్రమాలతో పాటు ప్రధానంగా అక్రమాలకు గురైన వాటిని గుర్తించి సుమారు 200 ఎకరాలకు సంబంధించిన ఆస్తులను కాపాడే దిశగానే ముందుకు పోయామని కమిషనర్ రంగనాథ్ చెప్తున్న వ్యాఖ్యలు ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి వాతావరణాన్ని చూపుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 5,500 ఫిర్యాదులు సైతం మనకు అందాయని చెప్తున్నారు హైడ్రా కమిషనర్. అదే విధంగా చూస్తుంటే 300 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాం. ఎందుకంటే 200 నుంచి 300 ఎకరాల భూమి ఇప్పటికే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాం. ఎఫ్టీఎల్ తో పాటు బఫర్ జోన్ లో ఉన్న వాటిని గుర్తించి వాటికి సరైన రీతిలో ప్రభుత్వానికి అప్పచెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే శాటిలైట్ చిత్రాల ద్వారా ఇప్పటికే అక్రమాలకు గురైన వాటిని గుర్తించి వాటిని పరిరక్షణ కోసం కమిషనర్ ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ప్రధానంగా సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అక్రమాలకు గురవుతున్న వాటిని ఎప్పటికప్పుడు పరిరక్షించే దిశగానే ఇప్పుడు హైడ్రా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా చెరువుల పునరుద్ధరణతో పాటు డిపిఆర్ఓ స్వాధీనంతో పాటు సిద్ధం చేశామని చెప్తున్నారు. ఎందుకంటే మా పరిధిలో 1,025 చెరువులు ఇప్పటికే గుర్తించామని చెప్తున్నారు కమిషనర్. అదే విధంగా చూస్తుంటే ఏదైతే బఫర్ జోన్లతో పాటు ఎఫ్టీఎల్ కు సంబంధించిన జోన్లలో ఉన్న వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిరక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. పద్మ.